మళ్ళీ ఒకసారి ఫోన్ చేయాలి. ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అయితే బుక్కి గడి ఫోన్ చేద్దామా? ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. కంగారేంట్రా, ఇంకొంతసేపు చూద్దాం. కంగారా? డబ్బు వస్తుందని మా బాస్ దగ్గర తొడగొట్టేశాను. ఇప్పుడు తేడాలు వచ్చిందనుకో ఆఫీస్ లో తడిగుడ్డే. ఫ్యాన్ లో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడు. ఏంటి కట్ చేశాడు? నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఈ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు ఆ బంగారాజు గారి ఫోన్ చేయి. भैया फॉलो करो. ఎక్కడికి? अमित भाई के पास चलो. गाड़ी उधर रखो. మధు, నాకు ఈ ప్లేస్ అంత సేఫ్ అనిపించట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. ఏం కాదులే, నేను వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది ఎటువంటి ప్లేస్ తెలియదు. నువ్వు ఇక్కడే కార్లోకి వచ్చావు. 5 నిమిషాల్లో వచ్చేస్తాం. ఉండదు, 5 నిమిషాలు కదా. రే నోటు. అమ్మని అమ్మ అసలుదే మర్చిపోయాం కదా. జాగ్రత్త. థ్యాంక్స్. థ్యాంక్స్. అదే ఇంకా మర్చిపోయారా? ఏంట్రా ఈ ప్లేస్? క్యాష్ ఇస్తారా, కిడ్నీలు తగ్గుతారా? आओ. इधर ठहरो. बायो पार्टी आ गए. బుద్ధి పంపించింది నోడిపోతావు. जरा हटो भाई. లెక్క పెట్టుకోండి. तो शॉप के पास जाओ और ये डब्बा मिलेगा, लेके आओ. ठीक है भाई. కట్టలు చూస్తే చాలా, మొత్తం లెక్కెట్టకర్లేదా? హవాలేదో తేడా ఉండదు. వచ్చా ఎన్ని అవాలాలు చేసావేంటి? 50 ఉన్నాయేంటి? అవాలలో తేడా ఉంటుందన్నావు, ఇప్పుడు చూడు. అన్నా 50 ఉందేంటనా? बंदा गया ना, आ जाएगा 10 मिनट. ఆ. రే ఇంకెంతసేపు రా? 50 ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ రావాలంట. వెయిట్ చేస్తున్నాం. ఒక 10 minutes లో వచ్చేస్తాం. సరే తొందర రండి. ఇంకెంతసేపు అన్నా? సండే కదా, మార్కెట్ లో పైసలు తక్కువ ఉంది. కల్లీతో ఎంపీఎల్ ఖతం హువా, వచ్చేస్తాడు. भाई पैसा नहीं मिले. ठीक है, मैं संभालूंगा. సారీ భయ్యా, రావాల్సిన క్యాష్ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎలా?
మీరు ఒక పని చేయండి, మాది ఇంకో అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అదేంటన్నా మొత్తం అమౌంట్ టికెట్ ఇస్తా అన్నారు. కరెక్టే భయ్యా, నాకు టైంకి రావాల్సిన పైసలు రాలేదు. మండేకి ఇస్తానని చెప్పాను మీ పార్టీకి. కాదు ఈరోజే కావాలన్నాడు కదా. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎల్బీ నగర్. సరే ఆన్ ది వేలో అరేంజ్ చేస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. సరే ఫోన్ నెంబర్ ఇవ్వన్నా. 9989155005. ठीक है? ఓకే ఓకే. భద్రా. రేమంది మాధవపూర్ కదా ఎల్బీ నగర్ అని చెప్పేమిటి? అయ్యో మర్చిపోయాను రా, మన ఆధార్ కార్డు ఇచ్చొద్దామా? ఎర్రిపో. షిట్, కరెక్ట్ కదా. ఇంకా ఏదో రోడ్లు ఆపి ఎక్కువ. ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా నీ అబ్బా. పతా చెప్తా. ఇంకింటికేనా? పోనీ పోనీ ఇంకో చోటుకి వెళ్ళాలి. ఏయ్, ఒకసారి కార్ ఆపే. ఏ ఎందుకు? నోరు మూసుకొని చెప్పించి. ఓకే ఓకే. ఏం చేస్తున్నాడు రైడు? నువ్వు వాడు నాకేమైనా చెప్పి చేశారా? ఏడ్చాలే గాని దిగు చూద్దాం. ఏయ్, నువ్వు లోపల కూర్చో. కూర్చోవే. కూర్చో. రేయ్, ఇది అంకల్ ఫిక్స్ చేయి. ఏంటో పద పద. ఏరా నంబర్ ప్లేట్లు ఎందుకు మార్చావు? మన కారుని తెలుకుండా ఉండడానికి. మన కారని తెలిస్తే ఏమైంది? ఎక్కడైనా కార్ ఆపారనుకో, ఇంత క్యాష్ క్యారీ చేసినందుకు ముందు మనల్ని బొక్కలు వేసి క్యాష్ సీజ్ చేస్తారు. ఈ నంబర్ అయితే ఆపరా? ఆపరు. ఏదేమన్నా ప్రైమ్ మినిస్టర్ నంబరా? TS09PA అంటే పోలీస్ రిజిస్ట్రేషన్ నంబర్. ఏ పోలీస్ మనల్ని ఆపడు. ఇదేదో బానే ఉందిరా, ఇదే పర్మనెంట్ గా ఉంచేసుకుంటే పోలా. దొరికామనుకో పెద్ద కేసు. ఈ నైట్ మనల్ని ఆపకుండా ఉండడానికి అంతే. ఓకే. ఈ ఐడియాలన్నీ ఎలా వస్తారా బాబు నీకు? పొద్దునే జేమ్స్ బాండ్ సినిమా చూశాను. అందులో బటన్ రకంగానే నెంబర్ ప్లేట్ మారుతాయి ఆటోమేటిక్గా. కానీ మనకు బడ్జెట్ తక్కువ ఉంది కదా, అందుకే ఇంటికి మార్చాను. రే వెంకట గారికి ఫోన్ చేయి. హలో వెంకట్ గారు. చెప్పండి, ఎవరు? అమిత్ మీ నంబర్ ఇచ్చాడు, మీ దగ్గర కలెక్ట్ చేసుకోమన్నాడు. చెప్పాడు. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఓ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఒక పని చేయండి, కోటి స్టేట్ బ్యాంక్ పార్కింగ్ లోకి వచ్చేయండి. బ్యాంక్లోకా? ఏం పర్లేదు, గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, వచ్చేయండి. నేను పనిలో ఉన్నాను, చూసుకొని వచ్చేస్తాను. ఓకే. ఏ యూటర్న్ తీసుకోవే. ఆడు వేరే ప్లేస్కి రమ్మంటున్నాడు. అరే నాకు డౌట్, బ్యాంక్ దగ్గర అంటే సేఫ్ అంటావు, రిస్క్ ఏమో. ఇక అన్ని రిస్క్ బే. అక్కడే బెటర్, ఎవరికి డౌట్ రాదు. అయినా డబ్బులు బ్యాంక్ లోనే సేఫ్గా ఉంటాయి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అంటే చేసేది హవాలా కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారమ్మా అని డౌట్ అంతే. కసిమండ పక్కనే పోలీసు ఉన్నాడు. అందరూ నార్మల్గా బిహేవ్ చేయండి, అటు తిరిగి చూడద్దు. ట్రాఫిక్లో వెళ్ళిపోదాం. రే అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు, అడ్డంగా తిరిగిపోతాం. మూసుకొని కూర్చో. మీ డాడీ ఫోన్. కొంచెం స్లోగా వెళ్ళు, వెనకెవరు రావట్లేదు.